బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో బరువు తగ్గడానికి 30-30-30 ఫార్ములా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుంది, దీన్ని ఫాలో అయ్యేటప్పుడు ఎలాంటి విషయాన్ని గుర్తుంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. 30-30-30 ఫార్ములా అంటే ఏంటి? 30-30-30 ఫార్ములా అనేది 3 విషయాలపై దృష్టి సారించే సరళమైన నిర్మాణాత్మక పద్ధతి. ఇందులో ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తినాలి. ఆ తర్వాత 30 నిమిషాలు తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం చేయాలి. ప్రోటీన్ అనేది శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియంట్. ఇది జీవక్రియను పెంచుతుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక వ్యాయామంలో నడక, యోగా, స్ట్రెచ్ వర్కౌట్స్, తేలికపాటి కార్డియో వ్యాయామాలు చేయాలి. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి, క్యాలరీలను బర్న్ చేయటంలో సహాయపడతాయి. బరువు తగ్గటంలో 30-30-30 ఫార్ములా ఎలా పనిచేస్తుంది? ఉదయం నిద్ర లేచిన తర్వాత శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. 30 గ్రాముల ప్రోటీన్ తినటం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది రోజంతా క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రోటీన్ జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీకు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. అంతేకాకుండా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం. కండరాలను బలంగా చేస్తుంది. కండరాలకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. బరువు తగ్గే సమయంలో కండరాలు బలహీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కానీ పుష్కలంగా ప్రోటీన్ తినడం దీనిని నివారిస్తుంది. అలాగే తక్కువ తీవ్రత గల వ్యాయామాలు కండరాలను టోన్ చేసి శరీర ఆకృతిని మెరుగుపరుస్తాయి. శక్తి స్థాయిలను పెంచుతుంది. ఉదయం ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం శక్తి స్థాయిలను పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతను కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గటాన్ని స్థిరంగా ఉంచుతుంది. 30-30-30 నియమం చాలా సులభం. దీనిని శక్తి స్థాయిలను పెంచుతుంది. దీనికి చాలా కఠినమైన ఆహారం లేదా భారీ వ్యాయామం అవసరం లేదు. అందువల్ల ఇది బరువు తగ్గటానికి ఒక స్థిరమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. 30-30-30 ఫార్ములా ఫాలో అయ్యేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: సరైన ప్రోటీన్. 30 గ్రాముల ప్రోటీన్ కోసం గుడ్లు, పెరుగు, కాటేజ్ చీజ్, పీనట్ బటర్, ప్రోటీన్ షేక్స్ లేదా చియా విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. వ్యాయామ తీవ్రత. తక్కువ తీవ్రత వ్యాయామం అంటే మీరు అలసిపోయేదాకా చేయటం కాదు. నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేసుకోవచ్చు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల్ని సంప్రదించండి. హైడ్రేషన్. ఉదయం లేవగానే ముందుగా నీళ్లు తాగాలి. ప్రోటీన్ తిన్న తర్వాత కూడా పుష్కలంగా నీరు తాగటం కీలకం. ఆరోగ్యకరమైన ఆహారం. ప్రోటీన్ మీద మాత్రమే దృష్టి పెట్టే బదులు రోజంతా సమతుల్య ఆహారం తీసుకోండి. అందులో అవసరమైన అన్ని పోషకాలు సరైన మొత్తంలో ఉండాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా భాగం చేసుకోండి.
ప్రతిరోజు దీన్ని అనుసరించండి. ఈ నియమాన్ని ప్రతిరోజు పాటించడానికి ప్రయత్నించండి. కానీ మీరు ఏదో ఒకరోజు అల్పాహారం మిస్ అయితే లేదా వ్యాయామం చెయ్యకపోతే ఒత్తిడికి గురికాకండి. ఈ ఫార్ములా అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుందని సూచించడానికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నిపుణుడిని సంప్రదించిన తర్వాతే దాన్ని ప్రారంభించండి.